భగవానుడి యొక్క ఆ సుందరమైన స్వరూపాన్ని చూస్తూ ఆస్వాదన పొందుతూ ఉన్నారట. ఆ క్షణంలో యశోదమ్మ మాత్రం బాధపడిందట. అయ్యో కృష్ణయ్య కన్నయ్య రోజుకి యశోదమ్మ కృష్ణుడికి 8 సార్లు పెట్టేదటండి. యశోదమ్మ అనుకున్నది, అయ్యో కృష్ణుడికి ఏం పెట్టలేకపోతున్నాడు, భగవంతుడికి మనం పెట్టాల్సి అంతా ఆయనదే అండి, ఆయనే మనకిస్తున్నాడు. భక్తుడి యొక్క భావన అండి, భగవానుడికి పెట్టాలి, భగవానుడికి సేవం చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. ఇది ప్రేమ, ఇది భక్తి అంటే. ఇది భక్తి సాంప్రదాయం యొక్క గొప్పతనం అండి. అయితే యశోదమ్మ బాధపడిందట. 7 రోజులు ఎప్పుడైతే అయిపోయిందో, 7 × 8 ఎంత అండి? 56. కాబట్టి ఆ గోవర్ధన్ లీల అయిపోయాక 56 రకాల నైవేద్యములు చేసి భగవానుడికి పెట్టినారు. ఓకే. అందుకే అప్పటి నుంచి చెప్పన్ అంటే 56 అన్నమాట. 56 రకాల నైవేద్యాలు చేసి కృష్ణుడికి పెట్టటము అనేది సాంప్రదాయంగా వచ్చింది అనమాట. కాబట్టి ఏ ఉత్సవం జరిగినా మా ఆలయంలో భగవానుడికి 56 రకాల నైవేద్యాలు చేసి పెడతాం అన్నమాట. దాంట్లో ఇది పెట్టాలి స్పెషల్. జన్మాష్టమి రోజు అన్ని పిండి వంటలు భగవానుడికి చాలా ఇష్టం అండి. దాంట్లో ముఖ్యంగా వెన్న, తర్వాత అటుకులు, బెల్లము, దాని తర్వాత జంతికలు, అసలు లడ్డూలు, అసలు ఇది అది కాదండి, ఇవన్నీ వేల రకాలు చేస్తారు ఆలయంలో. చాలామంది అంటారు శాకాహారంలో ఏం తినొచ్చండి అని. ఆలయంలో ఒకసారి 5,000 రకాల నైవేద్యాలు చేశారు భగవానుడికి జన్మాష్టమి.